సరే, కాశీలో దాగి ఉన్న ఒక పురాతన రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఏదో టైం మేనేజ్మెంట్ టిప్ కాదండోయ్, మన జీవితాన్నే పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన టెక్నిక్. అసలు మన తలరాతను మనం మార్చుకోగలమా? ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే డౌటే కదా. అయితే ఈ పురాతన జ్ఞానం ఏం చెప్తోందంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చు అని. మరి అదేలాగో ఇప్పుడే చూసేద్దాం. ఈ పాత సామెత చూడండి, మనకు ఎంత ధైర్యాన్నిస్తుందో. మన రాత రాసిన ఆ పైవాడే దాన్ని మార్చుకునే దారి కూడా చూపిస్తాడట. ఎంత గొప్ప మాట కదా. ఈ జ్ఞానం ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసా? కాశీలో దొరికిన ఒక రహస్య గ్రంథం నుంచి. దీనికి పెట్టిన పేరు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాలభేదన అంటే ఏంటో తెలుసా? కాలాన్ని చీల్చుకుని మన భవిష్యత్తును మన చేతులతో మనమే రాసుకోవడం. ఈ టెక్నిక్కి మూలం బ్రహ్మముహూర్తం. అరే, ఇది జస్ట్ తెల్లవారుజామున లేవడం కాదండి. ఆ టైంలో విశ్వశక్తి మొత్తం భూమిని తాకే అత్యంత పవర్ఫుల్ మూమెంట్ అది. ఆ కాస్మిక్ ఎనర్జీ మనమీద పడి మన కాన్షియస్నెస్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. పాత గ్రంథాల్లో దీన్ని చాలా సింపుల్గా ఒక ఉదాహరణతో చెప్పారు. మన ఎనర్జీ ఉందే, అదొక ట్యూన్ చేయని రేడియో లాంటిదట. ఎప్పుడూ గర్ర్ గర్ర్ మంటూ ఉంటుంది. మరి బ్రహ్మముహూర్తం ఏంటంటే ఆ రేడియోని పర్ఫెక్ట్గా యూనివర్సల్ ఎనర్జీ అనే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసే గోల్డెన్ టైం అన్నమాట. మరి ఈ ఎనర్జీని ఎలా పట్టుకోవాలి? దానికే త్రిపుర రహస్యం అనే ఒక సింపుల్ 3 నిమిషాల టెక్నిక్ ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే నిద్రలేచిన వెంటనే బెడ్ మీద నుంచే దీన్ని చేసేయొచ్చు. ఇంతకీ ఆ 3 స్టెప్స్ ఏంటో చూసేద్దామా? సరే, ఫస్ట్ స్టెప్, మొదటి నిమిషం. నిద్ర లేవగానే కంగారుగా లేవద్దు. ఒక్క 60 సెకండ్లు అంటే 1 నిమిషం పాటు కదలకుండా అప్పుడే ఉండండి. శరీరాన్ని ఒకసారి పైనుంచి కింద వరకు గమనించండి. ఈ కొత్త రోజునిచ్చినందుకు మనసులో ఒక థ్యాంక్స్ చెప్పుకోండి. అంతే, సబ్కాన్షియస్ మైండ్ డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు 2వ నిమిషం. మీ శ్వాసనే మీ ఆయుధం. ఊహించుకోండి, గాలి పీల్చుకున్నప్పుడు బంగారు రంగులో ఉన్న యూనివర్సల్ ఎనర్జీ అంతా లోపలికి వెళ్తున్నట్టు. అలాగే శ్వాస వదిలినప్పుడు లోపలున్న నెగటివిటీ అంతా నల్లటి పొగలా బయటికి వెళ్ళిపోతున్నట్టు. దీనినే శివ శ్వాసక్రియ అంటారు. ఇది మీ సిస్టమ్ని మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఇక చివరిది 3వ నిమిషం. ఇది క్రియేషన్ టైం. ఇక్కడ దేవుణ్ణి ఏదీ అడుక్కోవద్దు. ఏం కావాలో అది ఇప్పటికే జరిగిపోయినట్టు ఫీల్ అవ్వండి. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయండి. మైండ్ అనే సారవంతమైన పొలంలో ఫ్యూచర్కి విత్తనం నాటేది ఇక్కడే. అయితే ఈ ప్రాసెస్ అంతా ఈజీ కాదు. ఆ పాత గ్రంథం ప్రకారం ఇది ఒక 21 రోజుల జర్నీ. ఈ జర్నీలో 3 స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో ఛాలెంజ్. ఎందుకంటే నిజమైన మార్పు రావాలంటే కొంచెం కష్టపడాలి కదా. మొదటి 7 రోజులు లోపల పేరుకుపోయిన నెగటివిటీ అంతా బయటకు రావడం మొదలవుతుంది. అప్పుడు పిచ్చ నిద్ర వస్తుంది, డౌట్స్ వస్తాయి, కోపం, బాధ అన్నీ వస్తాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా జరుగుతుందంటే ఫెయిల్ అవుతున్నారని కాదు. అసలు ఇవే సక్సెస్కి గుర్తులు. సిస్టమ్ క్లీన్ అవుతోందని అర్థం. ఇది చాలా డీప్ క్లెన్జింగ్ ప్రాసెస్. ఇక 8 నుంచి 14వ రోజు. ఈ టైంలో బాడీకి అలవాటవుతుంది, కానీ మైండ్ మాత్రం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది. వేల ఆలోచనలొస్తాయి. చెయ్యాల్సిందల్లా ఒక నది ప్రవాహాన్ని చూస్తున్నట్టు ఆ ఆలోచనలని జస్ట్ గమనించడమే. వాటిని జడ్జ్ చేయకూడదు. ఇక ఫైనల్ స్టేజ్ 15 నుంచి 21వ రోజు. శక్తితో ఐక్యం. ఈ స్టేజికి వచ్చేసరికి అలారం లేకుండానే మెలకువ వచ్చేస్తుంది. మైండ్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అప్పుడు మొదలవుతుంది అసలు మ్యాజిక్, సంకల్పసిద్ధి. అంటే అనుకున్నది జరగడం స్టార్ట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా. చూశారా ఈ జర్నీ ఎలా ఉంటుందో? పట్టు వదలకుండా ముందుకు వెళ్లే కొద్దీ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా 21వ రోజుకి మీరు ఆ విశ్వశక్తి ఒక్కటైపోతారు. ఒక్క రోజులో మనకు ఎన్ని నిమిషాలుంటాయో తెలుసా? 1440. ప్రతి నిమిషం చాలా విలువైనది. కాని ఈ పురాతన జ్ఞానం ఏం చెప్తోందంటే ఆ 1440 నిమిషాల్లోంచి జీవితాన్ని మొత్తం మార్చేయడానికి కేవలం 3 నిమిషాలు చాలట. ఈ శక్తిని సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. దాన్ని గౌరవించాలి. నిర్లక్ష్యం చేశారో చిల్లుపడ్డ కుండలో నీళ్లు ఎలా జారిపోతాయో ఈ శక్తి కూడా అలాగే మాయమైపోతుంది. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క నిజమిదే: మనం విధి చేతిలో కీలుబొమ్మలం కాదు. అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అంటే నేనే ఈ విశ్వమని. మన జీవితానికి, మన రియాలిటీకి మనమే రైటర్స్, మనమే క్రియేటర్స్.
తెల్లవారుజాము మీకోసం ఎదురుచూస్తోంది. ఆ పిలుపుని అందుకుంటారా?